ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నవంబర్ 1వ తేదీన దివ్య దర్శన ప్రాంగణం ప్రారంభం. సమీక్ష సమావేశంలో టీటీడీ ఈవో సాంబశివరావు ఆదేశం. శ్రీనివాస మంగాపురంలో ఈ నెల 26 నుంచి పవిత్రోత్సవాలు. కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక కైంకర్యాలు. నాగరాజరాజేశ్వర స్వామికి లక్ష బిల్వార్చన. వరంగల్లో భక్తులకు భోళాశంకరుడు దీవెన. కాలినడక భక్తుల కోసం తిరుమలలో నిర్మిస్తున్న దివ్య దర్శనం ప్రాంగణాన్ని నవంబర్ 1వ తేదీన ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా తిరుమల బూందీపోట్లో పనిచేసే సిబ్బంది తగు జాగ్రత్తలతో పనిచేయాలన్నారు. లడ్డూ పంపిణీ కేంద్రాలలో నిల్వ ఉన్న లడ్డూలను ఆరోగ్య శాఖాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలన్నారు. యాత్రికుల ఉచిత సముదాయాల్లో భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. తిరుమలలో జలప్రసాద కేంద్రాలన్నీ నిరంతరాయంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక తరిగున వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో తప్పనిసరిగా నిర్ణీత వేళల్లో అన్నప్రసాద వితరణ జరపాలన్నారు. తిరుమలలో ధర్మరథాల రాకపోకలకు వన్వే ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగించాలని ఆదేశించారు. టీటీడీలోని అన్ని విభాగాల వారు శ్రీవారి సేవకుల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సమాచార కేంద్రాల్లో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తుల కొంగు బంగారమై వెలసిల్లుతోంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారితో కలిసి ఇక్కడ 6 నెలలు విడిది చేసినట్లు స్థల పురాణం. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ క్షేత్రంలో ఈ నెల 26వ తేదీ నుంచి 28 వరకు వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఆలయ విశేషాలు, పవిత్రోత్సవాల విశిష్టత మీకోసం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామితో ప్రత్యక్ష అనుబంధం ఉన్న పుణ్య ప్రదేశాలు చిత్తూరు జిల్లాలో లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. అలాంటి పుణ్యక్షేత్రాల్లో శ్రీనివాస మంగాపురం ఎంతో ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. నారాయణవనంలో శ్రీ పద్మావతి అమ్మవారిని పరిణయమాడిన శ్రీనివాసుడు ముక్కోటిలో అగస్త్య మహామునిని దర్శించి వారి సూచనపై శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు విడిది చేసినట్టు చారిత్రక ఆధారాలు తెలియచేస్తున్నాయి. అనంతరం శ్రీవారు తిరుమలకు వెళుతూ తన భక్తుల కోసం 2 వరాలను ప్రసాదించినట్టు ఇతిహాసాల ద్వారా తెలుస్తోంది. తిరుమలలో నన్ను దర్శించుకోలేని భక్తులకు శ్రీనివాస మంగాపురంలో అర్చావతార రూపంలో దర్శనమిస్తానని, శ్రీ పద్మావతీదేవితో వివాహమైన వెంటనే ఇక్కడికి రావడం వల్ల ఎవరికైనా వివాహంలో ఆటంకం కలిగితే నన్ను దర్శించుకుంటే వివాహం జరుగుతుందని అనుగ్రహించారు. అందుకే ఇప్పటికీ కళ్యాణం కాని భక్తులు ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని శ్రీవారి కళ్యాణోత్సవ కంకణాలు ధరించి తమ కోరికలను నెరవేర్చుకుంటారు. ఈ గ్రామానికి తొలుత సిద్ధకూటమి అని, శ్రీనివాసపురమని వ్యవహరించేవారు. ఓ చిన్న అగ్రహారంగా ఉన్న శ్రీనివాసపురం 15వ శతాబ్దంలో తాళ్లపాక భక్త కవులకు సర్వమాన్య అగ్రహారమై కొత్త జిగిషీలను నింపుకుంది. శ్రీనివాసపురం శ్రీనివాస మంగాపురంగా ప్రసిద్ధి చెందింది. తాళ్లపాక అన్నమాచార్యుల మనుమడైన శ్రీ చినతిరుమలయ్య శిథిలమైన ఈ దేవాలయాన్ని పునరుద్ధరించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. 1967వ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోకి వచ్చిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఖానస ఆగమోక్తంగా ఉత్సవాలు, ఊరేగింపులను నిర్వహిస్తున్నారు. ఎంతో సమున్నతమైన పురాణ వైభవాన్ని సంతరించుకున్న ఈ క్షేత్రంలో ఈ నెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఆలయంలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం ప్రతి ఏటా పవిత్రోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం శ్రీనివాస మంగాపురంలో పవిత్రోత్సవాలకు ఆగమోక్తంగా అంకురార్పణ జరగనుంది. ఈ నెల 26వ తేదీ యాగశాల కార్యక్రమాలు, స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవం, పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నెల 27వ తేదీ స్నపన తిరుమంజనం, పవిత్ర ప్రతిష్ఠ, తిరువీధి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ నెల 28వ తేదీ స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవం, యాగశాల కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.
పవిత్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. కడప నగరంలోని చిన్న చౌక్లో గల శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి మూలమూర్తికి ఆశ్వయుజ మాస ప్రత్యేక పూజలను ఈ రోజు ఉదయం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, గంధం, విభూతి తదితర ద్రవ్యాలతో సహస్రనామార్చనతో అభిషేకాన్ని ఘనంగా చేశారు. అనంతరం పట్టు పీతాంబరాలతో స్వామివారిని అలంకరించారు. భక్తులు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతి మంగళం రోడ్లోని బీటీఆర్ కాలనీ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో విశేషంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. బీటీఆర్ కాలనీలోని పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో మంగళవారం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చారు. అనంతరం అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఈ ఉత్సవాలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. మహాదేవుడికి బిల్వపత్రాలంటే బహుప్రీతి. ఆ భోళా శంకర్ని బిల్వపత్రాలతో అర్చించినా, ఆ వేడుక దర్శించినా సకల శుభాలు కలుగుతాయి. అలాంటి ఆధ్యాత్మిక ఫలాలను అందుకుని తరించారు వరంగల్ వాసులు. ఇక్కడ కొలువైన శ్రీ నాగరాజరాజేశ్వర స్వామి దేవాలయంలో లక్ష బిల్వార్చన జరిగింది. భక్తులు మనసారా పరమశివుని లక్ష బిల్వార్చనను వీక్షించి పరవశులయ్యారు. పంచారామాల్లో మొదటి క్షేత్రంగా భాసిల్లుతోంది తూర్పుగోదావరి జిల్లాలోని శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయం. మాణిక్యాంబ సమేతంగా కొలువైన స్వామివారి ఆలయం భక్తుల కల్పతరువుగా పూజలు అందుకుంటోంది. కార్తీక మాసం సమీపిస్తున్న తరుణంలో ప్రసిద్ధ శ్రీ భీమేశ్వరాలయ విశేషాలను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో శ్రీ భీమేశ్వర స్వామివారు కొలువైన పుణ్య ప్రదేశం ఇది. ఆంధ్రదేశానికి త్రిలింగ క్షేత్రమని పేరు. త్రిలింగాలలో ద్రాక్షారామం రెండవది. ఇక్కడ మాణిక్యాంబ అమ్మవారి సమేతంగా శ్రీ భీమేశ్వర స్వామివారు విలసిల్లుతున్నారు. దక్ష ప్రజాపతి ఈ ప్రాంతంలో యజ్ఞం చేశాడని, అందుకే ఈ ప్రాంతానికి ద్రాక్షారామం అనే పేరొచ్చిందని స్థల పురాణం. భీమేశ్వర స్వామివారి ఆలయం ఆంధ్రప్రదేశ్లో ప్రాచీన శైవ క్షేత్రాలుగా, సద్యోన్ముక్తి ప్రసాదిత దివ్యాలయాలుగా అనుగ్రహిస్తున్న పంచారామాల్లో ఒకటి. లయకారుడైన పరమశివుడు లింగ రూపంలో కటాక్షిస్తున్న పుణ్యధామాలివి. ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సంతరించుకున్న పంచారామాల్లో ప్రతిష్ఠితమై ఉన్న 5 శివలింగాలు ఏకశివలింగ భాగాలే కావడం విశేషం. పంచారామాల ఆవిర్భావం వెనుక ఓ ఆసక్తికరమైన కథనం ఉంది. తన ఘోర తపస్సుతో ఆత్మలింగాన్ని సొంతం చేసుకుని కంఠంలో దాచుకున్న తారకాసురుడిని వధించడానికి కుమారస్వామి విఫలయత్నం చేయడం, తారకాసురుడి శరీరం అతుక్కుపోతుండటంతో మహావిష్ణువు ప్రత్యక్షమై తారకాసురుడి కంఠంలోని ఆత్మలింగాన్ని ముక్కలు చేయమనే తరుణోపాయాన్ని ఉపదేశిస్తాడు. దీంతో కుమారస్వామి తారకాసురుడి కంఠంలోని ఆత్మలింగాన్ని ముక్కలు చేయడంతో తారకాసురుడిని వధిస్తాడు. అలా ముక్కలైన శివలింగం వివిధ ప్రదేశాల్లో పడగా ఆయా ప్రదేశాల్లో దేవతలు ఆ అవశేషాలను ప్రతిష్ఠించారని, ఆ పుణ్య ప్రదేశాలే పంచారామాలని స్కాందపురాణం ద్వారా తెలుస్తోంది. ఆ పంచారామాల్లో మొదటిది భీమేశ్వరాలయం. చాళుక్యరాజైన భీముడు ఈ ఆలయాన్ని నిర్మించడం వల్ల భీమేశ్వరాలయంగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది. విశాలమైన ఈ ఆలయ ప్రాంగణం చక్కటి ఉద్యానవనాన్ని తలపిస్తుంది. కొబ్బరి చెట్లు భక్తులకు నీడనిస్తూ స్వామివారి సేవలో తరిస్తుంటాయి. అణువణువు అద్భుతమైన శిల్పకళతో అలరారే ఈ ఆలయంలో శివలింగం ఎత్తు 60 అడుగులు. అందుకే ఆలయంపై అంతస్తు నుంచి భీమేశ్వరునికి అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. ఈ శివలింగం సగభాగం తెలుపు, సగభాగం నలుపు రంగులో ఉండటం విశేషం.
పరమశివుడు అర్ధనారీశ్వరుడు అనడానికి నిదర్శనంగా శివలింగంలోని ఈ నలుపు తెలుపును అభివర్ణిస్తారు. ఈ ఆలయానికి 400 శాసనాలున్నాయి. గుడికి నలుదిక్కుల 4 గోపురాలున్నాయి. ఈ గోపురాలపై ప్రాచీన కాలం నాటి చిత్రకళలు కనువిందు చేస్తాయి. శ్రీ మాణిక్యాంబ తల్లి నిలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ప్రసిద్ధమైంది. ఆలయ ప్రాంగణంలో తూర్పుముఖంగా ఉన్న ఈ కోనేరును సప్త గోదావరి అంటారు. కాశీ క్షేత్రం వదిలిన తర్వాత మహర్షులైన వ్యాసుడు, అగస్త్యుడు ఈ ప్రాంతంలో తపస్సు చేశారని చెబుతారు. దుష్యంతుడు, భరతుడు, నలుడు ఇక్కడి శ్రీ భీమేశ్వర స్వామివారిని అర్చించి ధన్యులయ్యారని ప్రతీతి. ఈ పుణ్యక్షేత్రం గురించి శ్రీనాథుడు భీమఖండం అనే కావ్యాన్ని రచించాడు. ఈ ఆలయ ప్రాంగణంలో నవగ్రహాలు, తూర్పున అభిముఖంగా నందీశ్వరుడు కొలువై ఉన్నారు. ఆలయంలోని అశ్వర్థ వృక్షం వద్ద నాగదేవతలు కొలువై పూజాధికాలు అందుకుంటున్నారు. ఏటా ఇక్కడ కార్తీక మాస పూజలు, మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ప్రత్యేక పర్వదినాల్లో భీమేశ్వరునికి బిల్వపత్రార్చన నిర్వహిస్తారు. భోళా శంకరుడైన పరమేశ్వరుడు భీమేశ్వరుడుగా అనుగ్రహిస్తున్న ఈ దివ్య క్షేత్ర దర్శనం శుభకరం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తోన్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు టీటీడీ కాల్ సెంటర్ ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖ మహానగరం చినముషిడివాడలోని విశాఖ శ్రీ శారదాపీఠంలో అతిరుద్ర లక్ష చండీ మహాయాగం ముగిసింది. లోక కళ్యాణాన్ని కోరుతూ ఇక్కడ 5 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని జరిపారు. శారదాపీఠం శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ శారదాదేవికి పూజలు జరిగాయి. పలు ప్రాంతాల నుంచి వచ్చిన 400 మంది ఋత్విక్కులు అతిరుద్ర లక్ష చండీ యాగాన్ని శాస్త్రోక్తంగా జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ సమీపంలోని బూదగవి గ్రామంలో కొలువైన శ్రీ సూర్య దేవాలయంలో ఆదిత్యునికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆశ్వయుజమాస పూజల్లో భాగంగా స్వామివారికి పూజలు చేసి బంగారు కవచధారణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అరుదైన ఆలయంగా అలరారుతున్న ఈ ఆలయం భక్తులతో సందడిగా కనిపించింది. ఇక్కడున్న పరమేశ్వరునికి భక్తులు పూజలు జరుపుకొని తన్మయులయ్యారు. కార్తీక మాసంలో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇందుకోసం నిర్వాహకులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక అనంతపురంలోని శ్రీ లలితా శివకామేశ్వరి ఆలయం శివకోటిలో శివకామేశ్వర్లకు ప్రత్యేక అలంకారాలు జరిగాయి. అభిషేక ప్రియుడైన స్వామివారిని, అమ్మవారిని భక్తులు దర్శించుకుని ధన్యులయ్యారు. కార్తీక మాసం సమీపిస్తుండటంతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఖరగ్పూర్లోని మలంజా ప్రాంతంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవాలయంలో 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 4వ రోజున వేదపారాయణం, పూర్ణాహుతి జరిగింది. ఆపై అష్టోత్తర శత కలశాభిషేకాన్ని కన్నుల పండుగగా జరిపారు. స్వామివారిని విశేష సంఖ్యలో భక్తులు దర్శించుకుని తరించారు. సికింద్రాబాద్లోని శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. గణపతి పూజతో ప్రారంభమైన స్వామివారి పూజలు జంటనగర వాసులకు ఆధ్యాత్మిక అనుభూతులను పంచాయి. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని కనుల పండుగగా జరిపారు. అనంతరం స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి హారతులిచ్చారు. ఇక హైదరాబాద్ షేర్లింగంపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సామూహిక లక్ష కుంకుమార్చన వేడుకగా జరిపారు. స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి మండపంలో కొలువుదీర్చారు. స్వామివారి ముందు సువాసినులు బారులు తీరి భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు జరుపుకున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో కాంతులీనాయి. వివిధ ఆలయాల్లో జరిగిన విశేష పూజల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. కర్ణాటక రాష్ట్రం శ్రీధామం మానీలా మహాలక్ష్మి క్షేత్రంలో మహాలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. ఇందులో భాగంగా అమ్మవారికి అలంకారం, స్వర్ణ కవచ ధారణ, చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని వాసుకి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో త్రికాల పూజలను ఘనంగా జరిపారు. స్వామివారికి విశేష అలంకారం, మండల పూజ తదితర కార్యక్రమాలు జరిగాయి. చిక్బళాపూర్ జిల్లాలోని కైవారం శ్రీ యోగినారాయణ మఠంలో శ్రీ రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మఠంలో ఏడాది పాటు స్వామివారి ఉత్సవాలను జరుపుతున్నారు. ఈ సందర్భంగా జరిగిన విశేష కార్యక్రమాల్లో హుబ్లీ మూర్సాగర్ మఠం మహారాజా నిరంజన జగద్గురు గురుసిద్ధరాజ యోగేంద్ర స్వామీజీ పాల్గొని అనుగ్రహ భాషణం చేశారు. నంజన్గూడులోని శ్రీ ప్రసన్న పార్వతీ సమేత శ్రీ కంఠేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి ప్రాకారోత్సవం కనుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తిని పుష్పాలతో సుందరంగా అలంకరించి ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి తన్మయులయ్యారు. బళ్ళారిలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో ఆశ్వయుజ మాస పూజలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి, ఈశ్వరునికి, రామబంటు ఆంజనేయ స్వామికి అభిషేకం చేశారు. పలు సుగంధభరిత ద్రవ్యాలతో స్వామివార్లకు జరిగిన అభిషేకాన్ని భక్తులు మనసారా వీక్షించి పరవశించారు. ఆపై స్వామివార్లను అలంకరించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో గణపతి హోమం, నవగ్రహ హోమాలను నిర్వహించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం గాత్ర కచేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నైకి చెందిన ప్రసన్న వెంకటరామన్ ఆలపించిన కీర్తనలు శ్రీవారి భక్తులను ఆద్యంతం అబ్బురపరిచాయి. శ్రీకాకుళం బాపూజీ కళామందిర్లో కౌముది ఉత్సవం జరిగింది. 3 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. కర్ణాటక సంగీత విభావరి, భామాకలాపం నృత్యరూపకం, జానపద కళారూపం, తూర్పు భాగవతం, శాస్త్రీయ కూచిపూడి నృత్య సంగమాలను కళాకారులు ప్రదర్శించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 27,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 10 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటల సమయం, దివ్య దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 1178 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.